క్యాలీఫ్లవర్ పచ్చడి, 2 గ్లాసులు కారం, క్యాబేజ్ ఏం పచ్చడి, క్యాలీఫ్లవర్, 2 గ్లాసులు కారం, ఒక పువ్వుకి 2 గ్లాసులు కారం, 2 స్పూన్లు పసుపు, ఆవపిండి 3 స్పూన్లు, నాలుగు స్పూన్ల, చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్లు, మెంతిపిండి 2 స్పూన్లు, ఎల్లిపాయ మిక్సీ పట్టుకున్నది, కచ్చా పచ్చగా పట్టుకున్నది, ఒక గుప్పుడు, మనకి స్మెల్ రావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, అంతా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ 2 కప్పులు, ఒక కప్పు సాల్ట్, ఒక కప్పు. మనం తినేదంతా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. సాల్ట్ మొత్తం మిక్సీ చేయాలా, మొత్తం కలపాల. సంక్రాంతి స్పెషల్ చక్రాలు చూపి, చక్రాలు మేము మురుకులు అంటాం, మమ్మీయే చేసింది గాయస్. క్యాబేజీ క్యాలీఫ్లవర్ కొంచెం ఆయిల్ వేసి కలపాలి, కొంచెం దాంట్లో ఆయిల్ వేసి కలపాలి. ముక్కలలో ముక్కకి ఎక్కువ పట్టుకోకుండా, ఎక్కువ కసిమా అవ్వకుండా ఉంటుంది. మమ్మీని కూడా చూపి, మామూలుగా మమ్మీని కూడా ముక్క డైరెక్ట్గా ఉప్పు పట్టకోకుండా ఆయిల్లో ముంచి వేయాలి. మనం ఊరిగా పచ్చడి ఎట్ట పట్టుకుంటామో ఎట్ట పట్టాలి. మ్యాంగో ఎట్ట పడుతూ ఉంటాను, మ్యాంగో పచ్చలాగా, ఆవకాయ పచ్చలాగా. కొంతమంది డైరెక్ట్గా ఇది మొత్తం కలిపెడతారు, కాదు నేను ఇట్లా కలుపుతున్నాను. నచ్చితే ట్రై చేయండి, నచ్చితే ట్రై చేయమను. తర్వాత మిక్సింగ్ చేసుకోవాలి. కలర్ సరిగా రాలేదు, ఇంక కారం తక్కువైంది, మ్యాంగో కారం లేదు. అట్లా కలిపేసుకున్నాక నూనె వేసుకోవాలి, ఆయిల్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇంకా పడుతుంది, ఇంకా కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి మేము కొద్దిగా వేసాం, ఇంకో చట్నీ చేయాలని. తాలింపులో వేస్తాము ఆయిల్ తక్కువైతే. నెక్స్ట్ ఏం పికిల్ కావాలో చెప్పండి, చేసి పెడతాం. మా మమ్మీతో చేయించి పెడతాం.
తవ బకెట్లో వేసుకున్నాం గిన్నెలో. చెప్పమ్మా. పోపు పెట్టుకోవాలి. తాళం పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోకపోయినా డైరెక్ట్గా ఆయిల్ కలిపే చేసుకొని వేసుకుంటే ఆవకాయ పచ్చడిలాగా ఉంటుంది. పోపు పెట్టుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది. డైరెక్ట్గా పచ్చిన ఆయిల్ వేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది. అట్లా దేని టేస్ట్ దానిదే. వేడి వేడి అన్నంలో బాగుంటుంది. పెట్టిన చేతి నా ఫోటో తింటుంది లేదు. వేడి వేడి అన్నంలో తింటుంటే అమృతం ఉన్నట్టు ఉంటుంది. పచ్చడి తింటే వదిలిపెట్టరు మీరు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి చేసుకొని తింటే పల్లుడు అన్నం తినేయచ్చు. ఇప్పుడు 1/2 కేజీ పట్టిందండి. ఇంకొక 1/2 కేజీ పడుతుంది. ఇట్లా కలపడానికి ఓన్లీ 1/2 కేజీ పట్టింది. చాలేదు, ఇంకా 1/2 కేజీ పడతారు. అది వేరే చట్నీ బాగా చెప్పుకుంటా. మళ్ళీ చెప్పు. ఆగు, మళ్ళీ అమ్మటంటే ఆగు. అది ఎట్టని చూద్దాం.